అధిక సంతానం అత్యంత ప్రమాదం అంటూ ప్రపంచమంతా అందరినీ పరిమిత కుటుంబాలకు పరిమితం చేసింది. ఇప్పుడు అది కాస్త సంక్షోభం వచ్చేటప్పటికి అన్ని దేశాలు పిల్లల్ని కానండి బాబో అని బతిలాడుకోవాల్సి వస్తుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువతరం తగ్గిపోయినటువంటి దశలో కొత్త సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి దశ సింగపూర్కి కూడా దాపురించింది. దాంతో సింగపూర్లో పిల్లల్ని కనేలా యువజంటలు ప్రోత్సహిస్తూ సింగపూర్ ప్రధానమంత్రి లీ సిన్ లూంగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా నూతన సంవత్సర సందర్భంగా ఆ దేశ మూలాల్లో ఉన్న ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 10న చైనా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. రాసుల ప్రకారం ఇది వారికి డ్రాగన్ ఇయర్. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చైనా మూలాలు ఉన్న కుటుంబాలు డ్రాగన్ నామ సంవత్సరంలో జన్మించిన పిల్లలకు అదృష్టంగా భావిస్తుంటారు. దీన్ని లీ సిన్ లూంగ్ తన సందేశంలో ప్రస్తావిస్తూ యువజంటలు మీ కుటుంబంలోకి చిట్టి డ్రాగన్ ఆహ్వానించడానికి ఇది మంచి సమయం. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగ్గట్టుగా మా మద్దతును కొనసాగిస్తాం. అంతిమంగా సంతాన విషయంలో తమకున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని జంటలు నిర్ణయం తీసుకుంటాయి. మాతృత్వంలో అంతులేని ఆనందాన్ని పొందుతారని నేను నమ్ముతున్నానంటూ లీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థ మన సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైనది. కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకు మద్దతుగా ఉంటాయి. వీటి ద్వారానే మన ఆకాంక్షలు విలువలు ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి. ఈ మొత్తంలో ముఖ్యమైన అంశం సంతానాన్ని కలిగి ఉండటం, పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం, వారి ఎదుగుదలను చూడటం కంటే మించిన ఆనందం తల్లిదండ్రులకు ఇంకేమీ ఉండదు. నా మాదిరిగా తాతలు ఆ సంతోషంలో భాగం అవుతారు. పిల్లల్ని పెంచడంలో మేము తల్లిదండ్రులకు సహకారం అందిస్తుంటాం అని లీ తన అనుభవాలను వెల్లడించారు. సింగపూర్ ప్రజలు చైనా సాంప్రదాయాలను ఎక్కువగా విశ్వసిస్తుంటారు కాబట్టి ఈ వారంతో వాళ్ళు చైనా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. 2022లో రికార్డు స్థాయిలో 1.05 అత్యల్పానికి అక్కడ జనాభా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ పిలుపులు ఇస్తున్నారన్నమాట.